దేవాని ముప్పతిప్పలు పెట్టి దారిలోకి తెచ్చుకున్న మిథున. ఒక్కసారిగా దేవ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిందనమాట మిథున విషయంలో. మిథున ఏమంటుందంటే, నన్ను కొంచెం బయట పనుంది వదిలిపెడతావా అంటే, దేవ హ్యాపీగా ఫీల్ అయిపోయి మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే అపురూపంగా తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా వదిలిపెడతానని బైక్ ఎక్కమంటాడు. బైక్ ఎక్కిన తర్వాత మిథున ఏమంటుందంటే, నాకు రామాలయంలో పనుంది, అది చూసుకుని మన ఇంటికి వచ్చేస్తానని నడుము మీద చెయ్యేసి మరీ చెప్తుందనమాట. దిగు, ఇంకా మీ ఇంటికి వెళ్తావు అనుకుంటే నువ్వు మళ్ళీ మా ఇంటికే వస్తానంటావా అని చెప్పని వదిలేసి వెళ్ళిపోతాడనమాట. తనను కూర్చొనివ్వకుండా చేస్తాడు. అయితే మిథున, నన్ను తీసుకెళ్ళనివ్వకుండా చేస్తావా, నన్ను నడుచుకుంటూ రమ్మంటావా, అందుకని బండి ఆగిపోతుంది చూడు అనగానే నిజంగా సడన్గా ఆగిపోతుంది. ఏం నోరే అది, అట్లా అన్నావో లేదు ఇట్లా ఆగిపోయింది బండి అంటే, పద ఇప్పుడు ఇద్దరం కలిసి ఏం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు నడుచుకుంటూ వెళ్దామని మిథున చెప్తూ ఉంటుందన్నమాట. ఇక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఒకళ్ళు మిథున దేవా జంటను చూసి, దేవా ఈ అమ్మాయిని నా పెళ్లి చేసుకుంది, కుందనపు బొమ్మలాగుంది, ఎంత అందంగా ఉందా అంటూ ఉంటే, ఇది అందంగా ఉండేది కాదు, ఇది రాక్షసి, నా మెడకి నాగుపాములాగా చుట్టుకుంది అంటూ ఆమెని కొట్టబోతాడనమాట బిందె తీసుకొని. ఇంకా మిథున నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ భాను వచ్చి, రాజా నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు నా మనసుకు తెలిసింది, అందుకే మన ఆటోని తీసుకొని వచ్చాను అని దేవాని ఆటోలో ఎక్కమని చెప్తుంది. మిథున ఏమో అలానే చూస్తూ ఉంటుంది. చూసావా, నా రాజాది నాది విడదీయలేని బంధం, మా ప్రేమ అపురూపమైనది, నువ్వు మా మధ్యలోకి వచ్చావనుకో కింద పడి గిలగిలా కొట్టుకోవాల్సిందే తప్ప దేవా నీకు ఎప్పటికీ దక్కడు అని మిథునతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుందన్నమాట. మిథున ఒక్క లుక్ ఇస్తుంది భానుకి. అప్పుడు మిథున, మీది జన్మజన్మల బంధమా, నాది జన్మజన్మల తాలి బంధము, నువ్వు నాతో సరిపెట్టుకోకు అన్నట్టు ఒక లుక్ ఇస్తుందన్నమాట మిథున. మొత్తానికి దేవ ఈ ఇద్దరి అమ్మాయిల మధ్యలో నలిగిపోతున్నాడనే చెప్పొచ్చు. మొత్తానికైతే సీరియల్ అదిరిపోయింది ఈరోజు మిథునకి దేవాకి మధ్య సీన్స్ అయితే.